నమస్కారం. మన గత చర్చల్లో అనారోగ్యం ఎలా వ్యక్తమవుతుంది, నిజమైన స్వస్థత అంటే ఏమిటి లాంటి విషయాలు మాట్లాడుకున్నాం. అవును. ఈరోజు ఆ ప్రయాణాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్దాం. నాకో విషయం చెప్పండి. ఒక మహిళకు కొన్ని ఏళ్లుగా భరించలేని తలనొప్పి. ఎందరో డాక్టర్లను కలిసింది, ఏవేవో మందులు వాడింది. మ్మ్. కాని ఆ నొప్పికి అసలు కారణం, దానికి దొరికిన పరిష్కారం ఎక్కడుందో తెలుసా? విచిత్రంగా, తలనొప్పి వచ్చే ముందు ఆమెకు తన పుస్తకాల అరను సర్దాలనే తీవ్రమైన కోరిక కలగడంలో ఉంది. ఆ ఈరోజు మనం ఈ విచిత్రమైన అంశం వెనుక ఉన్న లోతైన నిజాన్ని శోధిద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, మనకొచ్చే నొప్పులు, జ్వరాలు, బాధలు ఇవన్నీ కేవలం మన శత్రువులా, లేక మన శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న రహస్య సంకేతాలా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఈరోజు మన మొత్తం చర్చకు ఇదే పునాది. మనం లక్షణాలను ఎలా చూస్తున్నామనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంటే అవి కేవలం ఇబ్బందులు కాదు. అవి మన శరీరం పంపుతున్న అత్యవసర సందేశాలు. వాటిని అర్థం చేసుకోవడంలోనే నిజమైన స్వస్థతకు మార్గం దాగి ఉంది. అంటే లక్షణాలను అణచివేయాల్సిన శత్రువులుగా కాకుండా, మన శరీరం చెప్పేది వినడానికి ప్రయత్నిస్తున్న ఒక భాషగా చూడాలంటారు. ఖచ్చితంగా. అసలు శాస్త్రీయంగా చెప్పాలంటే లక్షణాలనేవి మన లోపల ఉన్న జీవశక్తిలో ఏదో అంతరాయం కలిగిందని చెప్పే బాహ్య సూచికలు. ఒక్క నిమిషం. జీవశక్తి అన్నారు. ఈ పదం కొంచెం గూఢంగా అనిపిస్తోంది. సామాన్యులకు అర్థమయ్యేలా దీని ఎలా చెప్పవచ్చు? మంచి ప్రశ్న. జీవశక్తిని ఒక పెద్ద కంపెనీకుండే ఇంటెలిజెంట్ సీఈఓ లాగా ఊహించుకోండి. ఆ సీఈఓ మనకు తెలియకుండానే కంపెనీలోని ప్రతి విభాగాన్ని సజావుగా నడిపిస్తాడు. ఓకే. మన శ్వాస, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం ఇవన్నీ ఆ సీఈఓ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఎప్పుడైతే ఏదైనా విభాగంలో సమస్య వస్తుందో ఆ డిపార్ట్మెంట్ హెడ్ సీఈఓకి ఒక అత్యవసర ఈమెయిల్ పంపిస్తాడు. బాస్, ఇక్కడ సప్లై చైన్లో పెద్ద సమస్య ఉంది అని. సరిగ్గా అదే. ఆ ఈమెయిలే లక్షణం. ఇప్పుడు చెప్పండి, ఆ ఈమెయిల్ పంపినందుకు మనం డిపార్ట్మెంట్ హెడ్ను ఉద్యోగంలోంచి తీసేస్తామా? లేదు, అస్సలు తీసేయం. ఆ ఈమెయిల్ చదివి అసలు సమస్య ఎక్కడుందో అర్థం చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. సరిగ్గా అదే. లక్షణాన్ని అణచివేయడం అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ను ఉద్యోగంలోంచి తీసేయడం లాంటిది. సమస్య అక్కడే ఉంటుంది, కాని మనకు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు. ఓ. అందుకే గొప్ప తత్వవేత్త శామ్యుయల్ హానెమాన్ అనారోగ్యాన్ని మనం కేవలం దాని లక్షణాల ద్వారానే తెలుసుకోగలం అన్నారు. అవి లేకపోతే లోపల ఏం జరుగుతుందో మనకు తెలిసే అవకాశమే లేదు. ఓకే. ఈ సీఈఓ అనాలజీతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే లక్షణాలు కేవలం హెచ్చరించడానికి కాకుండా ఇంకేమైనా పనులు చేస్తాయా? వాటి పాత్రేమిటి? తప్పకుండా. అవి ప్రధానంగా 3 ముఖ్యమైన పనులు చేస్తాయి. మొదటిది, మీరు అన్నట్లు అవి లోపల ఉన్న సమస్యకు ఒక చిత్రాన్ని గీసి మన ముందు పెడతాయి. ఎక్కడ ఎలాంటి అంతరాయముందో అవి ఒక మ్యాప్లా చూపిస్తాయి. అయితే అవి సమస్యను బహిర్గతం చేస్తాయి. ఇక రెండో పాత్రేమిటి? ఇది వైద్యుడికి ఎలా ఉపయోగపడుతుంది? అక్కడికే వస్తున్నాను. రెండోది, అవి వైద్యుడికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. ప్రతి రోగి యొక్క లక్షణాల సమూహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మ్మ్. ఆ ప్రత్యేకతే సరైన ఔషధాన్ని ఎంచుకోవడానికి దారి చూపిస్తుంది. మూడోది, ఇది చాలా ముఖ్యం, చికిత్స మొదలయ్యాక స్వస్థత సరైన దారిలో వెళుతుందా లేదా అని చెప్పే మైలురాళ్లు కూడా అవే. సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఆర్థరైటిస్ ఉంది లేదా నాకు మైగ్రేన్ ఉంది అని చెప్తాం. ఆ వ్యాధి పేరు బట్టే చికిత్స జరుగుతుంది. అవును, సాధారణంగా జరిగేది అదే. కానీ మీరు చెప్పేది వింటుంటే ఈ వ్యాధి పేర్ల కన్నా లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? మీరు 100% సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం తేల్చుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం చికిత్స చేయాల్సింది వ్యక్తికా లేక వ్యాధి పేరుకా? ఆ. ఆర్థరైటిస్ అనేది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకున్న ఒక ముద్ర, ఒక లేబుల్. కాని ఆర్థరైటిస్ ఉన్న 10 మందిని తీసుకుంటే ప్రతి ఒక్కరి అనుభవం, వారి నొప్పుల తీరు, వాటికి ఉపశమనం కలిగించే విషయాలు, వాటితో పాటు వచ్చే మానసిక వేదన అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఒక ఉదాహరణతో వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటాను. తప్పకుండా. ఒకరికి కీళ్ల నొప్పులు విశ్రాంతి తీసుకుంటే పెరిగి కాస్త నడిస్తే హాయిగా ఉండొచ్చు. అవును. మరొకరికి చల్లగాలికి నొప్పులు ఉద్ధృతమై వేడి కాపడం పెడితే కాని తగ్గకపోవచ్చు. ఇంకొకరికి నొప్పులతో పాటు తీవ్రమైన నిరాశ, ఒంటరిగా ఉండాలనే కోరిక ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఆర్థరైటిస్ అనే ఒకే ఒక్క పదం
ఈ ముగ్గురి మధ్య ఉన్న తేడాలను చెప్పగలదా? చెప్పలేదు. చెప్పలేదు. కాని ఈ ప్రత్యేక లక్షణాలే ఆ వ్యక్తి యొక్క అనారోగ్య స్వరూపాన్ని, దానికి అవసరమైన చికిత్సను నిర్దేశిస్తాయి. అందుకే మనం వ్యాధి పేరుకు కాదు, బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేస్తాం. అంటే ఒకే వ్యాధి ఇద్దరు వ్యక్తుల్లో ఒకేలా ఉండదనమాట. ప్రతి వ్యక్తి తన అనారోగ్యాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వ్యక్తపరుస్తాడు. దీన్నే వ్యక్తిగతీకరణ అంటారేమో? అద్భుతంగా చెప్పారు. అదే ఇండివిజువలైజేషన్ అంటే. అందుకే ఒక వైద్యుడు కేవలం నొప్పి ఎక్కడ ఉంది అని అడగడంతో ఆపుకుండా రోగి యొక్క మానసిక స్థితిని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే వాళ్ళ భయాలు, ఆందోళనలు. అవును, వారి భయాలు, ఆందోళనలు, కోపం, దుఃఖం, ఇష్టాయిష్టాలు ఇవన్నీ అనారోగ్య చిత్రంలో భాగమే. వాటితో పాటు వారికి చలి ఎక్కువగా వేస్తోందా, వేడి ఎక్కువగా ఉంటుందా, నిద్ర ఎలా పడుతుంది, ఏ ఆహారాలిష్టం, ఏవి పడవు, ఇలాంటి సాధారణ శారీరక లక్షణాలు కూడా చాలా ముఖ్యం. మీరు చెబుతుంటే నాకు మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ మహిళ కేస్ గుర్తొస్తోంది. తలనొప్పికి పుస్తకాల అరసర్దడానికి సంబంధమేమిటి? ఇది చాలా విచిత్రంగా అనిపించడం లేదా? అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. జేమ్స్ టేలర్ కెంట్ లాంటి గొప్ప తత్వవేత్తలు ఇలాంటి లక్షణాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఓ, వాటిని విచిత్రమైన, అసాధారణమైన, అరుదైన లక్షణాలు అంటారు. అంటే పెక్యులియర్, క్వేర్, రేర్, స్ట్రెయిన్ సిమ్టమ్స్. ఆ, సాధారణ వైద్యం వీటిని పట్టించుకోకపోవచ్చు. కాని హోమియోపతి తత్వశాస్త్రంలో ఈ విచిత్రమైన లక్షణమే ఆ వ్యక్తి యొక్క అనారోగ్యపు పజిల్ను ఛేదించే మాస్టర్ కీ. అది ఆ వ్యక్తి యొక్క ప్రత్యేక ముద్ర. అంటే అందరిలా కాకుండా ఆ వ్యక్తి శరీరం అలా ఎందుకు ప్రవర్తిస్తోందో ఆ లక్షణం పట్టిస్తుంది. అందుకే మనం మొదట్లో అనుకున్నట్టు ఆ మహిళా విషయంలో ఆ విచిత్రమైన లక్షణమే అసలైన హీరో. ఓకే, ఈ ఫిలాసఫీ అంతా వినడానికి బాగుంది. శరీరం చెప్పేది వినాలి, లక్షణాలను గౌరవించాలి. కానీ నిజ జీవితంలో నాకు తీవ్రమైన నొప్పి ఉంటే నా మొదటి ప్రాధాన్యత ఆ నొప్పిని ఆపడమే కదా. నిజమే. దాన్ని భరించమని చెప్పడం ఎంతవరకు సమంజసం? లక్షణాన్ని అణచివేయడమే ఆచరణాత్మకమైన మార్గం కాదా? ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన ప్రశ్న. లక్షణాలను గౌరవించడం అంటే నొప్పిని, బాధను ప్రోత్సహించడం అని ఎంతమాత్రం కాదు. మరి వాటిని గుడ్డిగా, రసాయనికంగా అణిచివేయకుండా వాటి వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుని సురక్షితంగా దారి మళ్లించడం. ఇందాకటి మన అనాలజీకి వస్తే, ఇంట్లో మంటలు వ్యాపించి అలారం మోగుతోంది. మనం నొప్పి నివారణ మందు వేసుకోవడం అంటే ఆ అలారంను ఆపేయడం లాంటిది. ఆ అలారం అనాలజీ చాలా శక్తివంతంగా ఉంది. అంటే అలారం ఆపేశాం కదా అని మనం నిశ్చింతగా నిద్రపోతే మనం మంటలు వ్యాపించడానికి అనుమతించినట్టే. అదింకా ప్రమాదకరం. మీ ఉద్దేశం అదేనా? ఖచ్చితంగా. మీరా పోలికను ఇంకా బాగా విస్తరించారు. తాత్కాలికంగా శబ్దమాగినా లోపల జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి లక్షణాన్ని అణిచివేయడమంటే మన శరీరం పంపుతున్న అత్యవసర సందేశాన్ని మనం చెత్తబుట్టలో వేయడం లాంటిది. దానివల్ల దీర్ఘకాలంలో మరింత పెద్ద నష్టం జరిగే ప్రమాదముంది. అవును. సరే, చికిత్స మొదలుపెట్టాం. సరైన ఔషధం ఇచ్చారు. ఇప్పుడు ఈ లక్షణాల పాత్ర ఏమిటి? స్వస్థత మొదలైందని ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలైన నైపుణ్యం అవసరం. ఔషధం తీసుకున్న తరువాత లక్షణాలలో వచ్చే మార్పులు స్వస్థత ఏ దిశగా వెళుతోందో సూచిస్తాయి. ఉన్న చర్మ వ్యాధి మళ్లీ బయటికి వస్తే అది మంచి విషయమంటారా? ఇది నాకు చాలా విచిత్రంగా, అసలు అర్థం కాకుండా ఉంది. అది వ్యాధి తిరగబెట్టినట్టు కాదా? మీ సందేహం సబబైనదే, కాని ఇది నిజానికి చాలా మంచి సంకేతం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తాను. చెప్పండి. మీరు మీ ఇంటిని శుభ్రం చేయాలనుకొని ఇంట్లో ఉన్న చెత్తనంతా ఒక గదిలో కుక్కి తలుపు వేశారనుకోండి. ఇల్లు శుభ్రంగా కనిపిస్తుంది, కాని ఆ గదిలో చెత్త పేరుకుపోయింది. అవును. నిజమైన శుభ్రత అంటే ఆ గది తలుపు తెరిచి అందులోని చెత్తనంతా బయటకు తీసి పనికొచ్చేవి ఉంచి పనికిరానివి పారేయడం. ఆ ప్రక్రియలో ఇల్లు తాత్కాలికంగా మళ్లీ చిందరవందరగా కనిపించవచ్చు, కాని అదే నిజమైన శుభ్రతకు మార్గం. వావ్! ద మెస్సీ క్లాజెట్ ఆఫ్ హీలింగ్. అంటే శరీరం లోపల ముఖ్యమైన అవయవాలలో, అంటే ఊపిరితిత్తులలో దాచిపెట్టిన సమస్యను బయటకు తక్కువ ముఖ్యమైన అవయవం వైపు, అంటే చర్మం వైపు నెట్టివేస్తోందని అర్థం. సరిగ్గా అదే. మనం 10వ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లు కేవలం బయటి లక్షణం మాయమవడం నిజమైన స్వస్థత కాదు. రోగి మొత్తం బాగుండాలి. అవును. అతని శక్తి స్థాయి, మానసిక ప్రశాంతత, నిద్ర, ఆకలి ఇవన్నీ మెరుగుపడాలి.
ఒకవేళ లక్షణాలు తగ్గుతున్నా వ్యక్తి నీరసంగా, నిస్సత్వగా, విచారంగా తయారవుతుంటే అప్పుడు చికిత్స సరైన మార్గంలో లేదని, వ్యాధి లోపలికి వెళుతుందనే అర్థం. కరెక్ట్. అంటే ఈ మానసిక, సాధారణ, నిర్దిష్ట మరియు విచిత్రమైన లక్షణాలన్నింటివి కలిపి ఒక పూర్తి చిత్రాన్ని గీయాలన్నమాట. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియలా అనిపిస్తోంది. ఇది ఒక కళ మరియు శాస్త్రం యొక్క మేళవింపు. దీన్ని ఒక పోలీస్ స్కెచ్ ఆర్టిస్ట్ పనితో పోల్చవచ్చు. బాధితుడు వచ్చి దొంగ ఎలా ఉన్నాడో చెప్తాడు. పొడవాటి ముక్కు, చిన్న కళ్ళు, గడ్డం మీద ఒక పుట్టుమచ్చ, ఇలా ఒక్కో లక్షణం చెప్తాడు. ఉమ్, ఆ ఆర్టిస్ట్ వాటన్నింటినీ కలిపి ఒక ముఖచిత్రాన్ని గీస్తాడు. ఇక్కడ కూడా అంతే. రోగి చెప్పే ప్రతి లక్షణం ఆ చిత్రం యొక్క ఒక భాగం. ఆ విచిత్రమైన లక్షణం ఆ పుట్టుమొచ్చలాంటిది. ఓకే. ఔషధాన్ని గుర్తుపట్టడానికి సహాయపడుతుంది. ఈ మొత్తం చిత్రాన్నే లక్షణాల సమగ్ర స్వరూపం లేదా టొటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. అయితే ఈ మొత్తం చర్చన సారాంశమేమిటంటే, లక్షణాలు మన శత్రువులు కావు, అవి మన స్నేహితులు, మన శరీరం యొక్క భాష. అవును. ఆ భాషను మనం శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. వాటిని అణిచివేసే బదులు అవి చెప్పే కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును. అంతిమంగా లక్షణాలను వినడమంటే బాధపడుతున్న వ్యక్తి కథను వినడం. ఇది కేవలం వ్యాధిని చూడటం కాదు, ఆ వ్యక్తిని సంపూర్ణంగా చూడటం, వారి వేదనను, వారి అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ అవగాహనతో చూస్తే పెద్దవాళ్లు తమ బాధను మాటల్లో చెప్పగలరు కాబట్టి వాళ్ల లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. కాని తమకు ఏం కావాలో, ఎలా అనిపిస్తుందో కూడా చెప్పలేని పసిపిల్లల విషయంలో వారి లక్షణాలను ఎలా గ్రహించాలి? ఇది చాలా పెద్ద సవాలు కదా. అద్భుతమైన ప్రశ్న. ఇది మన తదుపరి చర్చకు సరైన దారిని చూపిస్తోంది. అయితే వచ్చేసారి మనం పిల్లలలో లక్షణాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంపై లోతుగా చర్చిద్దాం. ఈరోజు మనం చర్చించుకున్న ఈ దృష్టికోణం మన ఆరోగ్యాన్ని, మనల్ని మనం చూసుకునే విధానంలో ఒక కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ఒక చిన్న ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. మీ శరీరం ఈరోజు మీతో ఏమి మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది? దాన్ని మీరు వింటున్నారా?